హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మిస్టర్ రావణ్ 46వ భాగాన్ని వినేద్దాం. సాహి అని అంటూ 2 కప్పులతో కాఫీ తీసుకుని వచ్చి జై కూడా తీసుకుని వెళ్ళమంటారు. ఆయన పడుకున్నారు అత్తయ్య, తర్వాత ఇస్తాను అంటుంది ఇబ్బందిగా లేపడం ఇష్టం లేక. సరే అని నవ్వుతారు గాయత్రి. అత్తయ్య మీరంతా భోజనం చేశారా? చేశాం సాహి, మీరిద్దరే మిగిలారు. నందు ప్రీతం బాగానే ఉన్నారా లేక గొడవ పడుతున్నారా అత్తయ్య? మన ముందు బాగానే ఉంటారు సాహి, కానీ గదిలో ఎలా ఉంటారో. అయినా ఇంత తొందరగా మార్పు ఆశించలేం మనం కూడా. అవును, కానీ వాళ్ళు కూడా ప్రేమలో పడితే బాగుంటుంది అని నవ్వుతుంది సాహి. ఆ దేవుడు ఎలా రాశాడో వాళ్ళ రాత అంటారు గాయత్రి గారు. ఆవిడ ఇద్దరు ఒకే రూమ్లో ఉన్నారు అనుకుంటారు, కానీ నందు సపరేట్ రూమ్లోకి వచ్చేసిందని తెలీదు. సాహి కిందనే ఉండి చాలాసేపు గాయత్రి గారితో కబుర్లు చెప్తుంది. 2 అవర్స్ తర్వాత జై నిద్రలేచి సాహి అని అరుస్తాడు. అదిగో వాడు లేచాడు, కాఫీ తీసుకునేళ్ళు, వెంటనే కిందికి తీసుకునిరా, ఖాళీ కడుపుతో ఉన్నారు పొద్దున్నుంచి అని లోపలికి వెళ్తారు గాయత్రి. సాహి ఫాస్ట్గా వెళ్తుంది పైకి. ఎక్కడికి పోయావే? కిందే ఉన్నానండి, లేవగానే కనిపించాలని తెలీదా అని కసురుతూ కాఫీ తీసుకుంటాడు జై. నువ్వు పెట్టలేదా? లేదు, అత్తయ్య గారే చేసిచ్చారు. మిమ్మల్ని ఫ్రెష్ అయ్యేసి కిందికి కూడా రమ్మన్నారు భోజనం చేయడానికి. ఈ టైంలో భోజనం ఏంటే? ఏమైనా స్నాక్స్ తీసుకొనిరా చాలు. లేదండి, అత్తయ్య గారు భోజనమే చేయమన్నారు. మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు మీరు. నువ్వు తిన్నావని అడిగితే తిన్నాను అని అబద్ధం చెప్తుంది. అవునా, ఉండు కిందికెళ్ళి మామ్ని అడుగుతాను అని అంటే మీకోసమే వెయిట్ చేస్తున్నాను సార్ అంటుంది బుద్ధిగా. కడుపుకి ఆకలేస్తే తినేయాలి, కానీ నా కోసం చూస్తూ కూర్చుంటే ఆకలి తీరడం కాదు, అజీర్తి వస్తుంది. అలా కూడా వస్తుందా సార్ అజీర్తి? చెప్పింది వదిలేసి ఈ తొక్కలు పట్టుకో, అప్పుడు కానీ బాగుపడవు. ఇప్పుడు కూడా తిడుతున్నారు మీరు నన్ను అని సాహి ఏడుపు మొహం పెడుతుంటే, ఫస్ట్ నైట్ అయిపోతే నెత్తి మీద ఎక్కించుకుంటారని కలలు కన్నావా ఏంటి అని అంటాడు జై. సాహి అంటుంది కంగారుగా. మరీ అంత ఊపకు, తలకాయ ఊడిపోద్ది, నాకు డ్రెస్ తీసి పెట్టు అని బాత్రూంలోకి వెళ్తాడు జై. సాహి డ్రెస్ తీసేంతట్లో టవల్ తెచ్చుకోలేదని పిలిచి అడ్వాంటేజ్ తీసుకుని సాహిని కూడా లోపలికి లాగేసి ఇంకో గంట హాయిగా ఆడుకుంటాడు సాహితో. ఇంకా నా వల్ల కాదు అని గోల చేసి బయటకు వచ్చేస్తుంది సాహి. ఆ రోజుకి 3వసారి శారీ మార్చుకొని తల తుడుచుకుంటూ ఉంటే కొంటి చూపు కంటిన్యూ చేస్తూ జై బయటకు వస్తాడు. సాహి అలకగా చూస్తూ, ఇంకోసారి మీరు పిలిస్తే నేను రాను సార్ అంటుంది. ఏం రోగం? చీర మార్చేసేలా చేశారు, ఇప్పుడు అత్త ఏమనుకుంటారు? ఉన్నదే అనుకుంటుంది, సంతోషపడుతుంది, దానికెందుకే ఫీల్ అవుతావు అని నడుం మీద గట్టిగా గిల్లి బుగ్గ కొరుకుతాడు జై. అబ్బా ఇంకా చాలు సార్, మీరు పిలిచి ఇంతసేపైనా కిందికి రాలేదని అత్తయ్య చూస్తూ ఉంటారు. సిగ్గుతో చచ్చిపోయేలా చేయకండి, తొందరగా రండి అని ఆగకుండా పరిగెడుతుంది సాహి. జై నవ్వుకొని డ్రెస్అప్ అవుతాడు. సాహి వచ్చేసరికి గాయత్రి గారు మళ్ళీ ఫ్రెష్గా వంట చేసి రెడీగా ఉంచుతారు డైనింగ్ టేబుల్ మీద. ఎందుకు అత్తయ్య మీరు ఇంత శ్రమ పడుతున్నారు, రెస్ట్ తీసుకోవచ్చుగా. చేసింది ఒక్కరోజేగా సాహి, రేపో మాపో మనవడో మనవరాలో పుడితే వాళ్ళని చూసుకోవడానికైనా టైం అంతా సరిపోతుంది. ఇక మీకు చేసి పెట్టే తీరిక ఓపిక ఉండవు. ఇప్పుడే చెయ్యి నువ్వు. జై అక్కడ? అదిగో వస్తున్నారు అని ప్లేట్ ఓపెన్ చేసి వడ్డిస్తుంది సాహి. హాయ్ మామ్ అంటాడు జై. గాయత్రి గారు నవ్వి సాహిని కూడా కూర్చోమని చెప్తారు. ఇక చాలా అత్తయ్య, ఇప్పటికే చాలాసేపు కిచెన్లోనే ఉండి అలసిపోయి ఉంటారు మీరు. కూర్చోండి, ఈ జ్యూస్ తాగండి అని సాహి కూర్చోబెట్టేస్తుంది. జైకి వడ్డించి తను కూడా తింటూ, మీ చేతి వంట చాలా బాగుంది అని చెప్తుంది. మేడ్స్ వండేవాళ్ళు నేను ఆఫీస్కి వెళ్ళిపోతే, నువ్వు వచ్చాక నేను కిచెన్లోకి అడుగుపెట్టే ఛాన్సే రాలేదు. చేతి వాటం పోయిందేమో, నీకు నచ్చుతుందో లేదో అనుకున్నాను సాహి. మామ్, నీ చేతి వంట ఎప్పుడూ అమృతంలా ఉంటుంది, అందులో డౌటే లేదు, కానీ నీ హెల్త్ ముఖ్యం నాకు. మళ్ళీ వెళ్ళకు కుకింగ్ చేయడానికి, వేడికి ఆస్మా తిరగబడుతుంది అంటాడు జై. వాళ్ళిద్దరికీ ప్రేమకి మురిసిపోతూ సరే అంటారు గాయత్రి. మామయ్య గారు ఇంట్లో లేరా అత్తయ్య? ఆఫీస్కి వెళ్ళారు సాహి, ప్రీతం 2 వారాల వరకు వెళ్ళకూడదని, అందుకని. అంటే నందు అక్క కూడా వెళ్ళకూడదా? 16 రోజుల పండగ అయ్యేదాకా ఇద్దరు ఇల్లు కదలకూడదు. అక్క ఒప్పుకుందా అత్తయ్య? ఒక్కరోజు మానేయమంటేనే కస్టమర్స్ ఉన్నారు అంటుంది. పని పిచ్చి ఎక్కువ. నీకులాగేనా అంటాడు జై. సాహి మూతి ముడుస్తూ ఉంటే, ఇప్పుడు తప్పదు సాహి అంటారు గాయత్రి. నందు కూడా కిందికి వస్తున్నప్పుడే, ఆ టైంలో భోజనం చేస్తున్నారేంటి అని అడగదు. పొద్దున్నే టెర్రస్ మీద చూశాక పక్కన కూర్చుని హాయ్ చెప్తుంది. తన్ని చూడగానే ఫేస్లో తేడా కనిపెట్టేస్తాడు జై. ఏడ్చిందని తెలుస్తుంది, కళ్ళు ఎర్రగా ఉబ్బి ఉండడంతో.
ప్రీతం ఏం చేస్తున్నాడని గాయత్రి గారు అడిగితే తెలియదని చెప్పకుండా నిద్రపోతున్నాడని కవర్ చేస్తుంది. నీకు కాఫీ తీసుకుని రారా నందు? వద్దా ఆంటీ, నేను తెచ్చుకుంటాను, మీకు తెస్తాను అని నందుని కిచెన్లోకి వెళ్తుంది. జై హ్యాండ్ వాష్ కోసం కిచెన్లోకి వచ్చి ఏమైంది నందు అంటాడు. ఏంటి జై, ఎందుకు నీ ఫేస్ అలా ఉంది, ఏడ్చావా? అబ్బే లేదే. నిజం చెప్పు నందు, నీ మొహంలో తెలుస్తుంది ఏడ్చినట్టు. లేదు జై, నిద్రపోయి వచ్చాను, అందుకే నీకు అలా అనిపిస్తుందేమో, ఇంకేమీ లేదు అని నవ్వి కాఫీ కప్స్ తీసుకుని వెళ్ళిపోతుంది. పెళ్ళయ్యాక అమ్మాయిలందరూ ఇంతేనా? నిన్నటిదాకా తన బాధ కోపం అన్నీ షేర్ చేసుకునేది, ఇప్పుడు అడిగినా అబద్ధం చెప్తుంది అనుకుంటాడు జై. ప్రీతం మళ్ళీ నందుని బాధ పెట్టే మాటలే అంటున్నాడని కోపం కూడా వస్తుంది. సాహి ప్లేట్స్ తీసుకుని వచ్చి షింక్లో వేసి, ఏంటి సార్ ఇక్కడున్నారు, ఏమైనా కావాలా అని అడుగుతూ ఉంటే, నందుతో మాట్లాడు సాహి, నువ్వు తను ఎందుకో బాగలేదు అంటాడు. మళ్ళీ ఏమైంది సార్? తెలీదు, చెప్పట్లేదు నాతో. సరే నేను మాట్లాడతాను అని సాయి చెప్తుంది. సాయంత్రం అయిపోయిందని గార్డెన్లోకి వెళ్తూ ఉంటారు అందరూ. నందు కాఫీ కప్స్ ఇస్తూ ఉంటే తీసుకుని తాగుతూ కబుర్లో పడతారు. మమ్మీ నన్ను కూడా పిలవచ్చుగా అంటాడు ప్రీతం అప్పుడే వచ్చి. నిన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకని పిలవలేదు నాన్న. డిస్టర్బ్ చేయడమా? బోర్ కొట్టి వీడియో గేమ్స్ ఆడుతూ కూర్చున్నాను, చిరాకొచ్చి ఇలా వచ్చేస్తున్నాను అంటే. వీడియో గేమ్స్ ఆడుతున్నావా? నందుని అడిగితే నిద్రపోతున్నావని చెప్పింది అంటారు గాయత్రి. అది అసలు నా గదిలో ఉంటేనేగా నేను నిద్రపోతున్నానో లేక ఏం చేస్తున్నానో తెలిసేది అని మనసులో అనుకుని నిద్రపై లేచాక వీడియో గేమ్స్ ఆడుకున్నాను అని చెప్తాడు. కానీ అక్కడ ఎవరికీ నమ్మాలి అనిపించదు. అబద్ధం ఆడడం కూడా రాదు ఈ మొహానికి అని తిట్టుకుంది నందు. కాఫీ తాగుతూ పొలమారిపోతుంది ప్రీతంకి. అరే నెమ్మదిగా, వేడిగా ఉంది. గాయత్రి గారు తల మీద తడతారు. నేను ఎంత నెమ్మదిగా తాగితే ఏం లాభం? ఈ రాక్షసి నన్ను నానా బూతులు తిట్టుకుంటూ ఉంటే ఇలానే అవుతుంది అనుకుంటాడు ప్రీతం. వీళ్ళిద్దరిని జై సాహి డీప్గా అబ్జర్వ్ చేసి ఇంకా ఇద్దరికి సెట్ అవ్వలేదని అర్థం చేసుకుంటారు. నందు అక్క, అత్తయ్య కొత్త మొక్కలు తెప్పించారు, మనం వాటిని నాటి వాటర్ పడదామా అని అడుగుతుంది సాహి. నందు ఇక్కడ ఈ వెర్రివాడిని చూడడం కన్నా అదే నయమని. సరే సాహి, కానీ నాకు రాదు, నేర్పిస్తావా అని అడుగుతుంది. తమరికి వస్తే షాక్ అవ్వాలి, అన్నీ మా వదిన దగ్గరుండి నేర్పించాలంటే కష్టం అంటాడు ప్రీతం. నందు కోపంగా చూస్తూ ఉంటే గాయత్రి గారు అలా అనకూడదు అని మందలిస్తారు. నాకు ఇవి చిన్నప్పటి నుంచి అలవాటైన పనులు ప్రీతం, అందుకే వచ్చు. నందు అక్క ఇంగ్లీష్ బాగా మాట్లాడుతుంది, పెద్ద పెద్ద డ్రెస్సులు డిజైన్ చేస్తుంది, ధైర్యంగా ఎక్కడికైనా వెళ్ళిపోతుంది ఒక్కటే. అవన్నీ నేను చేయలేను, ఎవరి టాలెంట్ వాళ్ళది అంటుంది సాహి. నీది చాలా మంచి మనసు వదినా అంటాడు ప్రీతం. అవును, నీలా కాదు అని నందు పంచివేసి సాహికి ముద్దు పెట్టి మొక్కల దగ్గరకు తీసుకుని వెళ్తుంది. జై ప్రీతంతో కోపంగా మాట్లాడాలి అనుకుంటాడు నందు గురించి, కానీ అది ముందే కనిపెట్టి గాయత్రి గారు ఆపేస్తారు. ఏంటి మామ్? ప్రీతం మా గదిలో నా కళ్ళజోడుంది, తెచ్చిపెట్టమ్మా కొంచెం అంటారు గాయత్రి గారు. ప్రీతం వెళ్ళగానే నువ్వేమీ మాట్లాడక జై అంటారు. ఎందుకు మామ్? నందు నన్ను నమ్మి పెళ్లి చేసుకుంది, వాడిని కానీ వాడు తనని ఏడ్పిస్తున్నాడు. ఇప్పుడు నువ్వేం చెప్పినా బలవంతంగా చేసిన పెళ్లిలాగానే అవుతుంది కన్నా, కొంచెం టైం ఇవ్వు. వాళ్ళిద్దరూ ఇప్పుడు భార్యాభర్తలు, గొడవ పడినా గది బయట ఎవరికీ తెలియకూడదని మనకు అబద్ధం చెప్తున్నారు. అలాగే ఉండని, అదే ప్రైవసీ. చిన్న పిల్లాడు కాదుగా, నువ్వు చెప్పగానే సరే అనడానికి వాళ్ళే అర్థం చేసుకుంటారు. సరే మామ్, నువ్వు చెప్పావు కాబట్టి అని ఊరుకుంటున్నాడు జై. ఏంటి పెద్ద డిస్కషన్ జరుగుతుంది ఇక్కడ అని అడుగుతారు మహేంద్ర గారు అప్పుడే ఆఫీస్ నుంచి వస్తూ. ఏమీ లేదు అని నవ్వుతూ ఎదురెళ్తారు గాయత్రి గారు. మహేంద్ర గారు వచ్చాక ఆవిడలో చాలా మార్పు వచ్చిందని అనుకుంటాడు జై. సంతోషం కూడా కలుగుతుంది, కానీ పైకి చెప్పడు. నందు సాహి మొక్కల కోసం పాదులు తీస్తూ మట్టితో ఆడుకుంటూ ఉంటారు. హ్యాపీగా ఉన్నావా అక్క అంటుంది సాహి. చాలా సాహి, నీ వల్లే. మరి ఇందాక నీ ఫేస్ వాడిపోయి ఉందే? అది ఏం లేదు. ప్రీతంతో మళ్ళీ గొడవైందా అని అడిగితే నందు ఏం మాట్లాడలేదు. నీకు చెప్పాలని లేకపోతే చెప్పొద్దులే అక్క, కానీ నువ్వు నీలాగే ఉండు. ఇలా బాధగా ఉంటే నాకు జైసార్కి అస్సలు నచ్చడం లేదు. కావాలంటే ప్రీతం తల మీద 2 మొట్టికాయలు వేసినా జైసార్ నీకే సపోర్ట్ చేస్తారు అని అంటుంది సాయి. అది విని నందు నవ్వేసి థ్యాంక్స్ చెప్పాలి జైకైతే అంటుంది. నందు తనతో కూడా చెప్పాలి అనుకోవడం లేదని సాయి ఇంకేమీ అడగదు. తర్వాత మహేంద్ర గారు కూడా వచ్చి కోడలతో జాయిన్ అవుతారు మొక్కలు నాటడానికి. అక్కడ వాళ్ళ ముగ్గురు చాలాసేపు సరదాగా టైం స్పెండ్ చేస్తారు. మట్టితో వాటర్తోనూ బాగా ఆడుకొని ఫ్రెష్ అయి వస్తారు ముగ్గురు. తర్వాత నందు సాహి కలిసి వంట చేస్తారు డిన్నర్ కోసం. డిన్నర్ వడ్డించేటప్పుడు నందు రేపటి నుంచి బొటిక్కి వెళ్ళొచ్చా ఆంటీ అని అడుగుతుంది. సాహి వెంటనే నవ్వుతుంది.
ఎందుకు నవ్వుతున్నావు అని నందు అడిగితే నేను మధ్యాహ్నమే అన్నాను నువ్వు పని లేకుండా ఉండలేవని అంటుంది. నిజంగానే చాలా బోరింగ్గా ఉంది సాహి, ఇంకో 2 వారాలు ఇలాగే అంటే నాకు పిచ్చి పడుతుంది అందుకే అని గాయత్రి గారితో ప్లీజ్ ఆంటీ అంటుంది. తనకి పర్మిషన్ ఇస్తే నాకు కూడా ఇవ్వాలి మమ్మీ, నాకు కూడా రోజంతా ఇంట్లో ఉండడం చాలా కష్టంగా ఉంది, ఆఫీస్కి పోతాను అని పోటీ వస్తాడు ప్రీతం. నందు కోపంగా చూసినా పట్టించుకోడు. గాయత్రి గారి ఇద్దరికీ ఒప్పుకోకుండా లేదమ్మా, పద్ధతులు పాటించాల్సిందే, 16 రోజుల తర్వాతే మీరు అడుగు బయటికి పెట్టేది అని చెప్తారు. నందు డల్ అయిపోతుంది కానీ ఎదురు చెప్పకుండా సరే అంటుంది. ఒక పని చేద్దాం నందు, నువ్వు నీ స్టాఫ్కి చెప్పి అవసరమైన థింగ్స్ ఆఫీస్ నుంచి ప్యాక్ చేసి ఇంటికి పంపించమను. నా డ్రాయింగ్ రూమ్ ఇప్పుడు ఖాళీగానే ఉంది, అక్కడ నీ వర్క్ చేసుకో ఈ 2 వీక్స్ అంటాడు జై. ఇదేదో బాగానే ఉంది అని గాయత్రి గారంటే నందు థ్యాంక్స్ చెప్తుంది హ్యాపీగా. సాయి కూడా ఎక్సైట్ అవుతుంటే ఎవరికీ అర్థం కాదు తనకి ఎందుకు సంతోషమని. ప్రీతం మాత్రం గొడవకి దిగుతాడు. తనకి సొల్యూషన్ చెప్పారు, మరి నా సంగతి ఏంటి అని అడుగుతాడు. తోటమాలని పనిలో నుంచి తీసేస్తాను, రోజంతా వాటర్ పైప్ పట్టుకుని గార్డెన్ని ఇందాక పెట్టిన మొక్కల్ని జాగ్రత్తగా చూసుకో అని సలహా ఇస్తాడు జై. దానితో ప్రీతం మొహం మాడిపోతే అందరూ గట్టిగా నవ్వుతారు. నాట్ ఫన్నీ అన్నయ్య, ఆ దెయ్యం చూడు నన్ను చూసి ఎలా నవ్వుతుందో. నువ్వు మనుషుల్ని కాకుండా దెయ్యాల్ని పెళ్లి చేసుకునే విద్య ఎప్పుడు నేర్చుకున్నావు అని జై అడుగుతూ ఉంటే ఏంటి అంటాడు ప్రీతం. నందుని దెయ్యమని నువ్వే కదరా అన్నావు, నువ్వు ఎప్పుడూ దాని సైడ్ మాత్రమే ఉంటావు అని మూతి విరుస్తాడు ప్రీతం. బుంగమూతి అమ్మాయిలు పెడితే బాగుంటుందిరా, అబ్బాయిలు పెడితే కోతుల్లా కనిపిస్తారు అని నిన్ను చూసాకే తెలుస్తుంది. మమ్మీ చూడు అన్నయ్య అని ప్రీతం గారంగా రాగం తీస్తాడు. జై ఏంట్రా చిన్నపిల్లని పట్టుకొని అని అంటారు గాయత్రి గారు. ఎవరు వాడా? పెళ్ళికి ముందే తండ్రి అయిపోవడానికి రెడీ అయిపోయిన వాడు చిన్న పిల్లాడు మామా నీకు. అంతేకాదు జై, ఆ పాప లైఫ్ ఉద్ధరించడానికి చాలా పాటుపడ్డాడు అని ఉప్పందిస్తుంది నందు. సరేలే అక్క, తెలియక చేశాడు అని సాయి ప్రీతంని వెనకేసుకుని వస్తుంది. అమ్మయ్య మామ్ వదిన నా సైడ్ ఉన్నారు చాలు నాకు అని ప్రీతం ఫుల్గా డిన్నర్ లాగిస్తాడు. జై ఐబ్రో ఎత్తి చూస్తూ ఉంటాడు. సాయి ఎవరూ చూడకుండా నాలుక బయటకు పెట్టి వెక్కిరిస్తుంది. ఉందే నీకు ఈ పూటని లిప్ మూమెంట్తోనే భయపెట్టేస్తాడు జై. అమ్మో అనవసరంగా వెక్కిరించానా అని కంగారు పడిపోతుంది సాయి. వదిన నిన్నే పిలుస్తున్నాను, చెప్పు ప్రీతం. కార్డ్ వేయి. అప్పుడేనా సాంబార్ వేసుకోలేదు, కర్రీతో సరిగా తినలేదు అని అంటుంటే చాలు వదిన ఐ యామ్ ఫుల్ అంటాడు. అంతేనా లేక పైకెళ్ళి ఇంకో ఫుల్ వేయడానికి ప్లాన్ చేస్తున్నాడా అంటుంది నందు ఏమీ తెలియనట్టు. ప్రీతం నిజంగానే అదే ప్లాన్లో ఉంటాడు. నందు అనేసాక అందరూ డౌట్గా చూస్తుంటే దాని మాటలు నమ్మకండి, అన్నీ నన్ను ఇరికించడానికి చెప్తుంది అని తడబడతాడు. ఎన్ని చెప్పినా వాటిలో నిజాలే ఉంటాయిరా అంటాడు జై. నాకు అలవాటు లేదన్నయ్య, కావాలంటే డాడీని అడుగు. డాడీ చెప్పండి నేను ఎప్పుడైనా తాగానా? రే ఆపరా, ఇంటికి తాగి రాకపోయినా ఫ్రెండ్స్ అందరితో నైట్ అవుట్స్ వెళ్ళినప్పుడు తాగుతావని నాకు తెలుసు. నీ గురించి తెలుసుకోకుండా నేను నిద్రపోయిన రాత్రి ఉందా అంటారు మహేంద్ర గారు. ప్రీతం దొరికిపోయానని చిన్నపిల్లాడ్లా పౌట్ పెడతాడు. కానీ జైకి ఆ మాటలు గట్టిగా తగులుతాయి. తన తండ్రి తన కోసం ఎప్పుడైనా అలా ఆలోచించుంటాడా అని అనుకుంటాడు కానీ పైకి చెప్పడు. గాయత్రి గారు గమనిస్తారు ఆ కొంచెం సేపు. జై అయితే బిజినెస్ ట్రిప్స్ అని వెళ్ళినా కూడా అస్సలు తాగడు. నా పెద్ద కొడుకు బంగారం అంటారు మెటికలు విరుస్తూ. సిగరెట్ తాగుతారు కదా అత్తయ్య గారు అంటుంది సాయి. జై చురుక్కున చూస్తాడు, గాయత్రి గారికి తెలియదని. ఏంటి సిగరెట్ తాగుతాడా? ఎప్పుడు తాగుతాడు సాయి? నువ్వు చెప్పేది జై గురించేనా అంటారు గాయత్రి గారు. సాహి జై చూపులకి బెదిరిపోతూ కాదు నేను ప్రీతం గురించి అన్నాను అంటుంది. వదిన నేను సిగరెట్ తాగను, అసలు నువ్వెప్పుడు చూసావు అని ప్రీతంకి ఏం అర్థం కాక అడుగుతాడు. నేను అది నిన్ను కాదు, నీలా ఉన్న ఒక అబ్బాయి సిగరెట్ తాగడం చూశాను, అది నువ్వే అనుకున్నాను. ఎప్పుడు వదినా? గుర్తులేదు. ఎక్కడ చూసావు? టీవీలో. అందరూ షాక్ అయిపోయి చూస్తారు సాహిని. హిహిహి అని కార్డు వేయనా సాంబార్ అయినా అంటుంది. ఏయ్ ముందు నువ్వు వచ్చి తిను అని సాహిని జై తన పక్కన కోలేస్తాడు. తర్వాత అందరూ కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ పూర్తి చేస్తారు. మహేంద్ర గారు గాయత్రి గారికి ట్యాబ్లెట్లు ఇస్తూ నాకు చాలా సంతోషంగా ఉంది గాయత్రి అంటారు. ఎందుకండి? జై చూసావా ప్రీతంని ఎలా ఏడిపిస్తున్నాడో. చిన్నప్పటి నుంచి వారిద్దరూ కలిసి పెరిగి ఉంటే ఇంకెంత బాగా కలిసిపోయేవాళ్ళో. అవునండి, ప్రీతం మాటలు కలుపుకుంటూ పోతాడు. అందుకే జై కూడా తొందరగానే చిన్నోడిని దగ్గరగా చూస్తున్నాడు.
వాళ్ళలా చూసి నా కడుపు నిండిపోతుంది. ప్రీతం నందుని ప్రేమించడం కూడా మొదలు పెడితే మన జీవితంలో ఇంకే బాధ ఉండదు. ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను నేను కూడా అంటారు గాయత్రి గారు. నందు ప్రీతం పైకెళ్ళి ఎవరి రూమ్స్లోకి వాళ్ళు వెళ్తారు. నందు ఫోన్లో స్టాఫ్కి ఏమేమి ఇంటికి పంపించాలో నోట్ చేసుకుంటూ ఉంటుంది. ఏయ్ రాక్షసి తలుపు తీయవే అంటాడు ప్రీతం. మళ్ళీ ఏం మాయరాగం వచ్చిందో వీటికి అని నందు డోర్ తీస్తుంది. నా వైన్ బాటిల్ ఏదే తీసేసావా? మర్యాదగా ఇవ్వు, లేదంటే అయిపోతావు నా చేతిలో. రేయ్ ఇప్పటికే తాగేసినట్టున్నావు, పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు. నీ వైన్ బాటిల్ సంగతి నాకెలా తెలుస్తుంది? మరి ఈ రాత్రికి నేను డ్రింక్ చేద్దామనుకుంటున్నానని ఇంట్లో ఎవరికీ తెలియదు, నీకెలా తెలిసింది? పొద్దున్నే నీ గదిలో ఉన్నాను అని మర్చిపోయావా? ఆ కబోర్డ్ పైనే పెట్టి చచ్చావు. ఇప్పుడు లేదే అంటే నువ్వే తీసావు. ఎహే తీస్తే తీసా అనే చెప్తాను కానీ నాకు తెలీదు. అయినా దాంతో నేనేం చేసుకుంటాను? నువ్వు చెప్పవే, నువ్వు తాగేసి తీయలేదని అబద్ధం చెప్తున్నావా? కొడితే మూతి పళ్ళు రాలుతాయి. నీలా తాగుబోతున్నాను అనుకున్నావా? ఏ కాదా? ఎన్నిసార్లు ఫ్రెండ్స్ అందరితో కలిసి పబ్బులు పార్టీలకు రాలేదు నువ్వు? వస్తే తాగేసి తిరుగుతున్నట్టా? మరి ఎందుకు వచ్చినట్టు? నీలాగా ఎవరితో పడితే వాళ్ళతో డేట్స్ చేసి నైట్ స్పెండ్ చేసి తాగేసిన మత్తులో ఏదో అయిపోయిందని చెప్తే నమ్మేసి మోసపోయే రకం కాదు నేను అని ధీటుగా చెప్తుంది నందు. ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావేంటి అని నందు చేతులు వెనక్కి మడిచేస్తాడు ప్రీతం. రే పంది మొహమ్మడ వదలరా, బండలాగా ఉండి నా మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తావా అని చేతిని కొరికేస్తుంది నందు. ఆ ఏం పల్లె అవి? అమ్మో 10 పళ్ళు దిగిపోయాయే, నువ్వు నిజంగానే రాక్షసువి అని జుట్టు లాగేస్తాడు ప్రీతం. నందుకి కోపం వచ్చేసి నువ్వే బకాసుడివి, మాంత్రికుడివి, వెర్రి వెంగలప్పవి అని మీసం నుంచి 4 హెయిర్ పీకేస్తుంది. నా మీసం అని అరుస్తూ ఆగిపోతాడు ప్రీతం. నందు బెడ్రూమ్ డోర్ దగ్గర జై చేతులు కట్టుకొని చూస్తూ ఉంటాడు. మిస్ అయిన ప్రీతం వైన్ బాటిల్ కూడా జై చేతుల్లోనే ఉంటుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న నిశ్శబ్దాలు తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.